కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చూస్తేనేమో కోటలు దాటినట్టుంటుంది కానీ అడుగు చూస్తే గడప కూడా దాటని చందంగా పరిస్థితి తయారైంది. గతంలో కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని ఏమేమో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు కానీ ఉన్న యథాతథ స్థితిని కొనసాగించే చావ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందనేది అనేక సంఘటనలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి వేణుతో మాట్లాడదాం. వేణు, నిజంగా తెలంగాణలో ఫ్లోరైడ్ అనేది పూర్తిగా వెళ్ళిపోయింది, ఫ్లోరైడ్ అనేది పూర్తిగా లేదు అని సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు మాట్లాడిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తోంది? అంటే యాక్చువల్గా అయితే ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు. మనం క్షేత్రస్థాయిలో పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. కానీ వీళ్ళు క్యాజువల్గా ప్రెస్ మీట్లలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యంగా పబ్లికే స్వయంగా చెప్పినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించిన స్వేచ్ఛ. ఈ మిషన్ భగీరథ సంబంధం చూసుకుంటే అంటే డెవలప్మెంట్ అనేది ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ గత ప్రభుత్వం చేసింది కనుక మనం దీన్ని కంటిన్యూ చేయొద్దు, ఇది ఇక్కడే ఆపాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అదొక విషయం. ఒకటైతే ఇంకోవైపు మిషన్ భగీరథ అనే ముఖ్యమైన అంశాన్ని అంటే కేసీఆర్ ఆనాడు 2004లో కూడా కరీంనగర్కి సంబంధించి ఎంపీగా ఉన్నప్పుడే ఎల్ఎండి నుంచి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది చెప్పాలి. ఎందుకంటే పక్కన సిద్దిపేట ఉంటుంది, ఇటు ఎల్ఎండి వాటర్ని తీసుకుపోయి అంటే ఇదే ప్రక్రియ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చేయాలి, స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలని నాటి నుంచి ఉన్నటువంటి కోరిక ఫలితమే మిషన్ భగీరథ. ఈ మిషన్ భగీరథ సంబంధం చూసుకుంటే కూడా స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలి, ఫ్లోరైడ్ ఉండకూడదు, ప్రతి అంటే కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలి. ఇంకోవైపు మహిళలు ముఖ్యంగా రోడ్ల మీదకి రావద్దు. ఒక విషయం చెప్పాలంటే కేసీఆర్ గారు ఒక విషయంలో ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యం. మిషన్ భగీరథ కాదు, మంచినీళ్లు మేము ఇవ్వకుంటే ఓట్లే అడగమని చెప్పినటువంటి ఘనత కూడా కేసీఆర్కే దక్కుని చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా కానీ ఏ విషయంలో అయినా మాట ఇస్తే తప్పే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కానీ నిక్కచ్చిగా నేను ఓట్లు అడగా అని చెప్పినటువంటి పరిస్థితి కూడా, అంటే అట్లాంటి గొప్ప విషయాన్ని కూడా ధైర్యంగా చెప్పినటువంటి పరిస్థితి మనకు చూడొచ్చు స్వేచ్ఛ. ఎందుకంటే కాన్సెప్ట్ మనం ఒక పని కన్స్ట్రక్టివ్ గా చేస్తామనుకున్నప్పుడు మనం ఏదైనా ధైర్యంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మిషన్ భగీరథ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. గ్రామీణ పట్టణ ప్రాంతాలే కాదు, ఇటు పాఠశాలలకు కూడా ఇవ్వాలనే నేపథ్యంలో కూడా అన్నిటికి కూడా కనెక్టివిటీ ఉంది. కానీ దీనికి సంబంధించి పర్యవేక్షణ కరువైన నేపథ్యంలో ఈ మంచినీరు వీళ్ళు అందించలేకపోతున్నారు. అంటే ప్రభుత్వం వైఫల్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపై అంటే కరెక్ట్ గా ఉండి దీన్ని సరిగ్గా వాడితే ఎక్కడికైనా కూడా స్వచ్ఛమైన మంచినీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం ఈ చేసింది కనుక మనం చేయొద్దు, ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం అనేది తప్పు. ఎందుకంటే ప్రజలు శాశ్వతం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మిషన్ భగీరథ అయితే ఎంతో మంది మెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే స్వచ్ఛమైన నీరు గ్రామానికి ఇస్తాం. ఆడవాళ్ళు నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మళ్లీ కేసులు నమోదవుతున్నాయని కోమటిరెడ్డి మాట్లాడిందంటే ఈ పాపం నిర్వహణ లోపం, పర్యవేక్షణ లోపంతో ఒక ఫెయిల్యూర్ తో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా?